సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే అనే పాట మనం అనేక పర్యాయాలు విని ఉంటాం. యేసుప్రభువారు కల్వరి కొండ వరకు మోసిన సిలువ ఈరోజు వరకు ఎందరో మోస్తూనే ఉన్నారు. ఆ సిలువను మోస్తూ కొందరు తమ ప్రభు మాదిరిగా ప్రాణాలు అర్పిస్తే, కొందరు జీవిత పర్యంతం మోస్తూ జీవిస్తూనే ఉన్నారు. మనం ఉచితంగా పొందాము అనుకుంటున్న ఈ రక్షణ మన ప్రభు రక్తం చిందిస్తేనే కానీ రాలేదు. అంతేకాదు, మనం ఉచితంగా వింటున్నాం అనుకుంటున్న ఈ రక్షణ సువార్త మన వరకు తీసుకొచ్చే ప్రయాణంలో ఎందరో వారి జీవితాలు తారపోస్తున్నారు, క్రయం చెల్లిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అవును, ఈ రక్షణ అంత విలువైంది. ఈ రక్షణను దేనితో పోల్చలేం. నిత్యత్వంతో తూకం వేస్తే సరి సమానంగా సరిపోతుంది, అంటే వెలకట్టలేనంత. మొదటి హతసాక్షి యాకోబు మొదలుకొని మన భారతదేశంలో ప్రాణాలర్పించిన గ్రహం స్టెయిన్స్ ఆయన పిల్లల గురించి మనందరికీ తెలుసు. సువార్త కొరకు ప్రాణాలర్పించడం గొప్ప సంగతి, కానీ అదే సువార్త కొరకు నమ్మిన ప్రభువు కొరకు సుదీర్ఘకాలం సిలువను మోస్తూ జీవించడం మరీ గొప్ప సంగతి. ఒక దైవజనుని యొద్దకు ఒక యవ్వనస్తుడు వెళ్ళి, నేను యేసు ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు, నువ్వు యేసు ప్రభు కొరకు చనిపోవడానికి కాదు, మొదట ఆయన కొరకు జీవించడానికి సిద్ధంగా ఉండు అన్నాడంట. అలాగే 73 సంవత్సరాలు చనిపోతూ బ్రతికిన సహోదరి జీవితాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నా. ఆమె నిస్సీ సింగ్. ఎక్కడో పంజాబులో పుట్టి మరెక్కడో ఆఫ్రికాలోని కెన్యాలో తన ముఖం మీద సిలువ ముద్రలు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చి ఎందరికో సోదరిగా, మరెందరికో ఆత్మీయ తల్లిగా, అనేకులకు ఆదర్శప్రాయంగా ప్రభు కొరకు జీవించి తన 97వ ఏట 73 సంవత్సరాల యాత్రను ముగించుకొని ఫిబ్రవరి 4, 2019 తన కొరకు ప్రభు సిద్ధపరిచిన మహిమలోకి తను ప్రవేశించారు. తను జీవించిన జీవితం మన జీవితాలకి ప్రేరణ కావాలనే ఈ కథనాన్ని నేను మీ ముందుకు తీసుకువస్తున్నా. నిస్సీ సింగ్ గారి మొదటి పేరు నిసత్తర్ కౌర్. తాను 1922లో పంజాబ్లోని పట్యాలలో జన్మించారు. ఆమె తండ్రి కర్తా సింగ్ గారు ఉపేందర్ రాజ్ సింగ్ ప్యాలెస్లో ఒక పెద్ద ఆఫీసర్గా పనిచేసేవారు. నిస్సీ సింగ్ గారికి ఒక అన్నయ్య, తమ్ముడు ఉండేవారు. తమ్ముడు చిన్న వయసులోనే చనిపోగా అన్నయ్య మిలిటరీలో ఉన్నత పదవిలో ఉన్నారు. నిసత్తర్ కౌర్ గారి వివాహము 1938లో అదే పంజాబ్లోని జలంధర్కి చెందిన ఆత్మ సింగ్ గారితో జరిగింది. వివాహానంతరం ఆఫ్రికాలోని కెన్యాకు వెళ్ళి అక్కడే వారి కుటుంబం స్థిరపడింది. వారి సిక్కు కమ్యూనిటీకి చెందిన వారని వారి పేర్లను బట్టి ముందే అర్థమవుతుంది. తన భర్త ఆత్మ సింగ్ గారిది పెద్ద కుటుంబం. తనకి అన్న, తమ్ముడితో పాటు 3 అక్క చెల్లెళ్ళు ఉండేవారు. 5 సంవత్సరాల వైవాహిక జీవితంలో వారికి 2 ఆడపిల్లలు పుట్టారు. నిసత్తర్ కౌర్ గారి భక్తి గురించి మాట్లాడాలి అంటే తనెంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారట. తన మత సంబంధమైన ఆచారాన్ని ఎంతో శ్రద్ధగా పాటించేవారు. తను ఏ స్థాయి వరకు భక్తి కనపరిచేవారంటే తన మత గురువుల పాదాలు, చెప్పులు కడిగి ఆ నీళ్లతో తాను స్నానం చేసేవారట. ఇంత భక్తి శ్రద్ధలతో జీవిస్తున్న తన జీవితంలోకి యేసు ప్రభువారు ఎలా ప్రవేశించారో చూద్దాం. సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతముల మీద సుందరములు అని చెప్పబడినట్లు కెన్యాలో హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ డాన్షా గారు తన వంతు బాధ్యతగా తన వద్దకు వచ్చిన వారికి ప్రభువైన యేసు నామాన్ని తెలియపరిచేవారు. అలాగే నిసత్తర్ కౌర్ గారికి కూడా ఆమె తన పెద్ద కుమార్తెను తీసుకొని హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ డాన్షా గారు ట్రీట్మెంట్ ఇస్తూ కొన్ని కరపత్రికలు నిసత్తర్ కౌర్ గారికి ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు ఇచ్చిన కరపత్రికల మీద నిసత్తర్ కౌర్ గారికి ఎటువంటి ఆసక్తి లేదు. డాక్టర్ ఇచ్చారు కాబట్టి వాటిని తీసుకొని చదవకుండా ప్రక్కన పెట్టేసేవారు. చదివారా అని డాక్టర్ అడిగితే చదివాను అంటూ అబద్ధం చెప్పేవారు. ఇలా ప్రతిసారి డాక్టర్ గారు కరపత్రిక ఇవ్వడాన్ని బట్టి ఒకసారి చదవాలని ఆశ కలిగి ఒక పత్రిక చదవడం జరిగింది.
ఒకే పత్రిక ఆమె జీవితంలో కార్యం చేయడం ప్రారంభించింది. ఎందుకంటే అవి జీవము కలిగిన దేవుని మాటలు కాబట్టి. పత్రిక చదివిన తర్వాత హృదయంలో గొప్ప నెమ్మది కలిగింది. మరుసటి రోజు డాక్టర్ గారిని కలిసి తను పత్రిక చదివిన విషయం, హృదయంలో తాను పొందిన గొప్ప నెమ్మది విషయం చెప్పారు. అంతేకాదు, ఇంతకుముందు తాను చదివానని చెప్పిందంతా అబద్ధమని కూడా చెప్పారు. వెంటనే డాక్టర్ గారు, నిసత్తర్ కౌర్ గారు, నాకు తెలుసు మీరెప్పటికైనా ప్రభువైన యేసు వద్దకు వస్తారని, ఎందుకంటే నేను మీకోసం ప్రార్థిస్తున్నాను అన్నారు. అలా దేవుని మాటలు వినడానికి, ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి తను ప్రతిరోజు డాక్టర్ గారి వద్దకు వెళ్ళేవారు. తన కూతురికి పూర్తిగా స్వస్థత కలిగిన తర్వాత కూడా క్రమంగా వెళ్తూ వచ్చారు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. అలా ఆమె వింటుంది క్రీస్తు గురించిన మాట కాబట్టి తనలో విశ్వాసం కలుగుతూ వచ్చింది. ఏలయనగా నీతి కలుగునట్లు మానవుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:10. అలా తాను విన్నదాన్ని విశ్వసించి తాను పాపినని ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు వేడుకోగా దయగల యేసయ్య ఆమెను క్షమించి రక్షణ భాగ్యం కలుగజేశారు. ఒక పత్రిక చదివినంత మాత్రాన హృదయం నెమ్మదిలో నింపబడితే, ఇక పాప క్షమాపణ పొందితే ఆనందంతో హృదయం నిండిపోతుంది కదా. ఎన్ని భక్తి శ్రద్ధలు కనుపరిచినా పొందని ఆనందం ప్రభు అయిన యేసు నామంలో దొరకడం ఈయన నిజముగా లోకరక్షకుడని అర్థమైంది. ఏ విధమైన సందేహానికి తావు లేకుండా. ఆమెలోని మార్పును గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించడం జరిగింది. దానికి తాను యేసు ప్రభును అంగీకరించిన విషయం ధైర్యంగా చెప్పడం జరిగింది. వారు ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూశారు. మన కులం కాదు, మన మతం కాదు, మన భాష కూడా కానే కాదు, ఈ దేవుడు నీకెందుకు అంటూ. అప్పటికీ తాను అంగీకరించకపోయేసరికి మత పెద్దలను తీసుకొచ్చి వారైనా చెప్తే తన మనస్సు మార్చుకుంటుందేమో అని ఆ విధంగా కూడా చేశారు. నిసత్తర్ కౌర్ గారు చేసుకున్న స్థిరమైన నిర్ణయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. ఆమెపై వారి ఒత్తిడి అధికమవుతూ వచ్చింది. ఆమె శ్రమలు విస్తరించిన, తారాస్థాయికి చేరిన ఆమె నిర్ణయంలో మార్పు లేదు. చివరికి ఆమె తేల్చి చెప్పిన సత్యం ఏంటంటే, నేను మిమ్మల్నైనా వదిలేస్తాను కానీ ఆ దేవుణ్ణి వదిలిపెట్టను అని అన్నారు. మాటలతో చెప్తే వినదని ఒక నీచమైన నిర్ణయానికి వచ్చారు. ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేనప్పుడు ఆడపడుచులు, ఆమె తమలాంటి స్త్రీ అనే సానుభూతి కూడా లేకుండా, ఆమె సొంత సహోదరుడి భార్య అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఆమెను కదలకుండా చేసి ఆమె ముక్కును చెవులను కోసేశారు. ప్రభు అయిన యేసు నామం నిమిత్తం ఆ దారుణమైన శిక్షను పొంది రక్తపు మడుగులో పడి ఉంది. ఆ సమయంలో ఇంటికొచ్చిన భర్త, మిగతా మగవారు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ డాన్షా వద్దకు తప్ప ఇంకా ఎక్కడికి తీసుకెళ్లే అవకాశం వారికి లేదు. తనను ఆ స్థితిలో చూసిన డాక్టర్ గారు చెల్లించిపోయారు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆమె శరీరంలోని తొడ భాగం నుండి, చేతి భాగం నుండి మాంసాన్ని, చర్మాన్ని తీసి ముక్కు భాగంలో అమర్చే ప్రయత్నం చేశారు. మాంసం ముద్దలా అలా అమర్చి శ్వాస తీసుకోవడానికి వీలుగా చిన్న ట్యూబ్ను అమర్చారు. సంవత్సరం పాటు అక్కడే హాస్పిటల్లో ఉండిపోయారు. తన 6 నెలల పసిబిడ్డతో. ఆ బిడ్డను కూడా తన నుండి వేరు చేయాలని అనుకున్నారు. దేవుడు ఆ బిడ్డను కాపాడుతూ వచ్చాడు. ఆమె కొద్ది కొద్దిగా కోలుకోవడం వల్ల తిరిగి మత పెద్దల్ని తీసుకురావడం, నచ్చ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా ఆమె తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు. నేను చనిపోయినా పర్వాలేదు, చనిపోయిన తర్వాత మీరు నా శవాన్ని తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు. ఒకవేళ వారు కూడా తీసుకువెళ్ళకపోతే కుక్కలు నన్ను తినివేసినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు నా ఊపిరి, నేను క్రైస్తవురాలిని అన్నారు. రోమా పత్రికలో రాయబడినట్టు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయునా? అవును, యేసుక్రీస్తు ప్రేమ నుండి ఏ పరిస్థితి కూడా ఆమెను వేరు చేయలేకపోయింది.
ఇక వారు ఆమెనేమీ చేయలేక చంపడానికి నిర్ణయించుకున్నారు. వారి ఉద్దేశం అర్థం చేసుకున్న డాక్టర్ డాన్షా గారు మద్రాసులో ఉన్న భగత్ గారితో ఫోన్లో మాట్లాడి నిషత్తర్ కౌర్ గారి పరిస్థితిని వివరించారు. వెంటనే భగత్ గారు తనను తన వద్దకు పంపమని చెప్పారు. ఆమె పేరుని బట్టి, వంశాన్ని, గోత్రాన్ని బట్టి నిషత్తర్ కౌర్ గారు భగత్ గారికి సోదరి అవుతుందని కూడా తను గ్రహించారు. ఇక తన ప్రయాణం కొరకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఆ సమయంలో కేరళకు చెందిన నర్స్ మేరీ ఇండియాకు వెళ్తుంటే తనతో పాటు నిషత్తర్ కౌర్ను, ఏడాది వయసున్న తన చిన్న కుమార్తెను రాత్రి 1 గంటకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఓడ ఎక్కించారు. ఆమె జీవితాన్ని 2 భాగాలుగా చేస్తే యేసుప్రభును అంగీకరించక ముందు తాను జీవించిన జీవితం ఒక భాగం, యేసుప్రభును అంగీకరించిన తర్వాత తాను జీవించిన భాగం ఒకటి. యేసుప్రభును అంగీకరించక ముందు ఆమె జీవించిన జీవితం చాలా చిన్నది. అందులోనే ఆమె 2 పిల్లలకు తల్లి తండ్రితో ఒక 18 సంవత్సరాలు, భర్తతో పిల్లలతో 5 సంవత్సరాలు అంతే. ఆమెకు బయటి ప్రపంచంతో కానీ లోకంతో కానీ ఎక్కువ సంబంధం లేకపోవచ్చు. అంత యవ్వన వయసులోనే, లోకం పోకడ తెలియని వయసులో, దానికంటే ముందుగా క్రైస్తవ చరిత్ర తనకు తెలియకపోవచ్చు. ఆయన కొరకు హతసాక్షులైన వారి వివరాలు కూడా తెలియవు. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు తెలిసినంత కూడా తనకు తెలియదు. యేసు ప్రభువును అంగీకరించిన వెంటనే ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు. ఆమె వాటికి బెదిరిపోలేదు. భర్త కన్నా, బంధువుల కన్నా యేసు ప్రభువునే మిన్నగా భావించారు. 3 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన జీవితంలో 2వ భాగం జీవించడానికి మద్రాసులోని ఓడ తీరం చేరుకున్నారు. ఇంతకుముందు తనతో పాటు జీవించిన వారెవరూ తనతో లేరు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, తనను వివాహం చేసుకున్న భర్త లేడు, తన గర్భంలో జన్మించి తను అల్లారు ముద్దుగా పెంచిన తన కుమార్తె లేదు. సంవత్సరం వయస్సు పసిబిడ్డను చేతిలో పట్టుకొని మద్రాసు తీరంలో ఓడ దిగారు. భవిష్యత్తు కొరకు ఏమి ఊహించుకోగలరు తాను? ఆమెకు భవిష్యత్తులో కనిపించే ఆశ ఒక యేసు ప్రభువే. తన మనసులో ఇలా అనుకొని ఉండొచ్చు, నువ్వొక్కడి ఉంటే చాలు ప్రభువా, నేను ఈ ప్రపంచాన్ని జయించగలను. నా స్వరూపాన్ని కోల్పోయినా, నా రూపమే మారిపోయినా నీ ఒక్కడి ఉంటే చాలు ప్రభువా, నేను ఈ ప్రపంచాన్ని గెలవగలను. రక్త సంబంధాలు తెగిపోయినా, నీ రక్తం చేత విమోచించబడిన వారు ఉంటే చాలు ప్రభువా, నేను ఈ లోకాన్ని జయించగలను. నా ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసే వారి చూపుల బాణాలు తట్టుకునే శక్తిని నువ్వు నాకు ఇస్తావని నాకు తెలుసు ప్రభువా. అందుకే నువ్వు ఒక్కడి ఉంటే చాలు ప్రభువా, నేను ఈ ప్రపంచాన్ని జయించగలను. ఇదే తన తీర్మానం అయి ఉంటుంది. దైవజనుడు భగత్ గారు పంపించిన మోజెస్ డాన్ గారు, నోయిబెర్ గారు ఒక ఓడ తీరానికి వచ్చి సాధారణంగా ఆమెని ఆహ్వానించారు ఆత్మీయ ప్రపంచంలోకి. నీ రక్త సంబంధికులందరూ నిన్ను విడిచిపెట్టిన ఈ రోజు నుండి నీవు మా సహోదరివి అంటూ తన చిన్న కుమార్తెను ఎత్తుకొని ఆత్మీయ గుడారంలోకి ఆమెను నడిపించారు. తనకు తెలియని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అప్పటికే తన వల్లనే లోకాన్ని విడిచి యేసు ప్రభువును సేవిస్తున్న ఆత్మీయ కుటుంబం ఉందక్కడ. పెద్ద దిక్కుగా భగత్ గారు ఉన్నారు. మద్రాసులోని జెహోషామాలో ఆమె సేవా జీవితం ప్రారంభమైంది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అంటూ ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 1950 సెప్టెంబర్ మాసంలో దైవజనులు భగత్ గారు మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చారు. తనతో పాటు 20 మంది సహోదరులు కూడా వచ్చారు. వారిలో నిస్సి సింగ్ గారు కూడా ఉన్నారు. అప్పుడు హైదరాబాద్లో సేవ ప్రారంభమైంది. సంఘం యొక్క ప్రారంభ దినాల్లో ఈ దైవజనులు చెల్లించిన క్రయధనం మనకు మాటలతో చెప్పినా అర్థం కాదు. ఒక మహాకవి చెప్పినట్లు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అన్నట్లు
ప్రారంభ దినాల్లో ఎంతో కష్టపడ్డారు. అక్కడ వారంతా ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమను కనపరుస్తూ ఆహారం ఉన్నా లేకపోయినా ఆనందమే ఉండేది వారి మధ్య. తన వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చినప్పటికీ వారి మధ్య ఉన్న ప్రేమ చేత ఆమె పట్టుబడ్డారు అనే మాట విన్నాను. ఆమె ఏ ప్రేమనైతే పొందారో ఆ ప్రేమనే ఇతరుల పట్ల వ్యక్తం చేస్తూ వచ్చారు. కష్టాల్లో ఉన్న వారిని ధైర్యపరుస్తూ ఓదారుస్తూ నన్ను చూడండి అంటూ తననే ఒక ఉదాహరణగా చూపించేవారట. ప్రభు సజీవుడని నమ్మదగినవాడని తన జీవితం ద్వారా రుజువుపరిచారు. ప్రారంభ దినాల్లో ప్రతి పని చేతులతో చేయాల్సిందే. బ్యానర్లు కుట్టడం లాంటివి కూడా చేతులతో కుట్టేవారంట. సహోదరులందరూ ఒకే గదిలో ఉండేవారట. ఒకే వంట, ఒకే ఆహారం, అందరూ కలిసి పనిచేసేవారట. కలిసి ప్రార్థించేవారు. ఎక్కడ చూసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎవరైనా హెబ్రోన్ కాంపౌండ్లో అడుగు పెడితే సువార్త చెప్పకుండా పంపేవారు కాదంట. ఆ ప్రార్థన వల్ల, సువార్త వల్ల సంఘం ఇంతగా విస్తరించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు వ్యాపించింది. మనం చూస్తున్న ఈ ఉజ్జీవమంతా వారి ప్రార్థన సేవ వల్లనే కలిగింది. లక్షలు దాటి కోట్ల మంది ప్రభువుని అంగీకరించారు. వారి సేవా ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాస్యం. తన 90 ఏళ్ల వయసులో కూడా ఏదో ఒకటి కుడుతూ కనిపిస్తుంటే ఇప్పుడు అవసరమా మీకు కుట్టడం అని ఎవరైనా అంటే మనం పరలోకం వెళ్ళి చేసేదేమీ లేదు, చేసేదంతా ఇక్కడే అనేవారంట. తానే కాదు, హెబ్రోన్లో సేవలో ఉన్న వారంతా ఒక క్రమశిక్షణలో సమర్పణలో జీవించేవారు. అక్కడున్న వారెవరూ తమ అవసరాన్ని ఇతరులతో చెప్పేవారు కాదు. ప్రభువు మీద మాత్రమే ఆధారపడేవారు. ఎప్పుడైనా ఎవరైనా తమ సాక్ష్యం దేవుని మహిమార్థం చెప్తుంటే వారి అవసరాలు దేవుడు ఎలా తీర్చాడో వారు చెప్తే తప్ప ఎవరికీ తెలియదు. అలా ఎందరో సేవకుల నోట ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు విన్నాను నేను. దేవుని సేవ అనేది గత్యంతరం లేక చేసే పని కాదు. అది మహోన్నతుడైన దేవుని సేవించే అత్యున్నతమైన పని. అది గొప్ప ఆధిక్యత. అది దేవుని చేత ఎన్నుకొనబడిన వారికి మాత్రమే దొరికే గొప్ప భాగ్యం. భగత్ సింగ్ గారు తన చిన్న కుమార్తె అయిన గుడి తిమోతి గారిని హెబ్రోన్లో సేవలో ఉన్న తిమోతి గారికిచ్చి వివాహం జరిపించారు. దేవుడు వారిని ఆశీర్వదించి వారికి 3 సంతానాన్ని ఇచ్చారు. ఇలా నిస్సీ సింగ్ గారు తన పిల్లల్ని చూడగలిగారు. ఆమెను దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు, సమకూర్చాడు. నిస్సీ సింగ్ గారి జీవితంలో దేవుడు ఇంకా గొప్ప అద్భుతాన్ని చేశాడు. తనను ఇండియాకు పంపించిన తర్వాత డాక్టర్ డాన్ షా గారికి ఆమె బంధువుల ద్వారా ఎంతో ఒత్తిడి ఎదురైంది. ఆమెను ఎక్కడికి పంపించావు అంటూ వేధించడం మొదలుపెట్టారు. ఆమె తట్టుకోలేక లండన్ వెళ్ళిపోయారు. నిస్సీ సింగ్ గారి పెద్ద కుమార్తె తన బంధువుల వద్దనే పెరిగారు. వారు ఆమెతో మీ అమ్మ చనిపోయింది అని చెప్పేవారు. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత డాక్టర్ డాన్ షా గారు లండన్ నుండి ఆఫ్రికాకు వచ్చారు. అప్పుడు నిసత్తర్ కౌర్ను ఎక్కడికి పంపించావు అంటూ ఆమె బంధువులు ప్రశ్నించారు. ఆమెకు వాస్తవం చెప్పక తప్పలేదు. అంతేకాదు, తన పెద్ద కుమార్తెతో మీ అమ్మ ఇంకా బ్రతికి ఉన్నారు, హైదరాబాద్లోని హెబ్రోన్లో ఉన్నారు, నీకు ఇంకొక చెల్లెలు కూడా ఉంది అని చెప్పారు. ఆ వార్తను విన్న పెద్ద కుమార్తె తన భర్తను మొదట పంపి ఆ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి తాను కూడా బయలుదేరి ఇండియాకు వచ్చి హైదరాబాద్లోని హెబ్రోన్లో తల్లిని చెల్లిని కలిశారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత వారు తిరిగి కలుసుకున్నారు. దేవుని మహాకృపను బట్టి పెద్ద కుమార్తె తనను చూడడమే కాదు, తన తల్లిని వెంట పెట్టుకుని ఆఫ్రికా తీసుకువెళ్ళి ఆమె చనిపోయిందని చెప్పిన వారందరికీ తన తల్లిని సజీవంగా ఉందని చూపించారు. తనను హింసించిన వారు కూడా ఆమెను చూశారు. ఎక్కడో దిక్కు లేకుండా చనిపోతుంది అనుకున్న వ్యక్తి పరిపూర్ణమైన విశ్వాసంతో, ధైర్యంతో వాళ్ళ ముందుకు వెళ్ళారు. దేవుని విశ్వాస్యతకు సాక్షిగా తనను తాను కనుబరుచుకున్నారు. అక్కడి నుండి తిరిగి హెబ్రోన్ వచ్చి తన సేవలో కొనసాగారు. నిస్సీ సింగ్ గారి చిన్న కుమార్తె గుడి తిమోతి గారు తన బాల్యం నుండి దేవుని మందిరంలో పెరిగినవారు. తల్లి మరణించిన సమయంలో తన వయసు 73 సంవత్సరాలని, ఇన్ని సంవత్సరాల్లో తన తల్లి ఒక్కసారి ఏడవడం తను చూడలేదని, తన తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు చక్కటి గొంతుతో పాటలు పాడేవారని చెప్పారు. తల్లిలా నన్ను ఆదరించావు అనే పాటని మాత్రం పదే పదే పాడేవారట.
73 సంవత్సరాల తన సుదీర్ఘ సేవా జీవితంలో ఎందరికో ఆత్మీయ తల్లి కాగలిగారు. ఆమె జీవించిన మాదిరికరమైన జీవితం ఎందరికో ఆదర్శప్రాయమైంది. తానెంతో ప్రేమించే స్థలం హెబ్రోన్. ఆమె కోరినట్లే అక్కడి నుండే ఆమె మహిమలోకి పిలువబడినారు, ప్రభు తన కొరకు సిద్ధపరిచిన స్వాస్యాన్ని స్వతంత్రించుకోవడానికి. హెబ్రీ పత్రిక 11:1 ఉన్నట్లు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున, అవును, ఆ గొప్ప సాక్షి సమూహంలో తాను చేరిపోయారు. ప్రభు తన వేవేల పరివారంతో మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మకుటదారులైన వీరందరినీ ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉందాం. దేవునికే మహిమ కలుగునుగాక.